న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ భూమిలో దర్జాగా విల్లాలు కట్టారు. అంతే దర్జాగా వాటిని అమ్మేశారు. కోట్ల రూపాయలు జేబులో వేసుకున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, సరిగ్గా హైదరాబాద్ శివారులోని అమీన్పూర్ మున్సిపాలిటీలోని కిస్టారెడ్డిపేటలో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రెయిన్బో మోడోస్ సంస్థ 40 విల్లాలు విక్రయించి కస్టమర్స్ కు కుచ్చుటోపి పెట్టింది. ఏపీలోని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పైన బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. మరికొందరితో కలిసి ఆయన విల్లాలు నిర్మించినట్టు చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు బాధితులు. 9 ఇండ్లు, సో 204లో ఒక 8 ఇండ్లు, 198లో ఒక 7 ఇండ్లు, అట్లా దగ్గర ఒక దాదాపుగా 40 ఇండ్లు గుర్తించడం జరిగింది. సో దీనికి మొత్తం వెంచర్ లో ఉన్న 27 ఎకరాల ల్యాండ్ ను తను ఏడీ సర్వే గారు అఫీషియల్ గా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి గారు వచ్చేసి మొత్తం సర్వే చేశారు. మొత్తం చుట్టూ 4 బౌండరీల మధ్యలో ఉన్న మొత్తం ల్యాండ్ ను సర్వే చేసి ఏవేవి మీకు పట్టా ల్యాండ్, ఏవేవి గవర్నమెంట్ ల్యాండ్ అనేది వాళ్ళు మార్కింగ్ చేయడం జరిగింది. సో మొత్తం రెయిన్బో మిడాస్ లో దీంట్లో తేలింది ఏంటంటే ఈ పర్టికులర్ సర్వే నెంబర్ లో ఇన్ని ఉన్నాయని తెలిసింది. సో దీనికి తక్షణ కర్తవ్యం మేము అడిగేది ఒక డెవలపర్ ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు న్యాయం చేయండి. మీరు ఏదైతే మాకు అంగీకార పత్రము, మాకు మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నారో, మా మధ్యలో మీకు మధ్యలో చేసుకునేది ఏది ఉన్నదో దాని ప్రకారంగానే మాకు న్యాయం చేయమని కోరుతున్నాము. దీన్ని తక్షణమే అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మాకు రాసిన ఎంఓయూ అండి. ఇది మీకు ఏడి సర్వే జరిగిన వెంటనే మేము న్యాయం చేస్తామని వెంకట నరసింహ డెవలపర్ మాకు ఎంఓయూ చేసిండు. ఇప్పుడు ఇది జరిగి ఇప్పటికి 20 రోజులు అవుతుంది. ఇంతవరకు దీని మీద యాక్షన్ పాయింట్ లేదు, ఏం లేదు. ఫోన్ అంతే. ఇక సో మాకే పంచాయతీలు పెట్టి మళ్ళీ ఏదో డైవర్ట్ చేద్దామని చూస్తాను ఆయన. అట్లా భయపడేటోళ్ళు అయితే కాదు. మేము ఇదే విషయాన్ని మేము వెంకట నరసింహ ఎక్కడైతే ఇప్పుడు డెవలప్ చేస్తుండో అక్కడికి పోతాం, అక్కడ కాకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ కాడికి పోతాం. ఇక్కడ వదిలేది అయితే లేదు. ఎందుకంటే మేము సామాన్యులము, నెలకు ₹1,00,000 ఈఎంఐ కట్టి మేము నడిపిస్తున్నాము. మా ఫ్యామిలీలు కూడా చాలా అతలాకుతలం అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు అంతా మేము అది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. దయచేసి ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. మనం చూస్తూనే ఉన్నాం, హైదరాబాద్ మహానగరం చుట్టూ కూడా రోజు ఏదో ఒక రియల్ మోసం వెలుగులోకి వస్తూనే ఉంది. ఇటు ప్రజలు ఎంత అప్రమత్తం, ఎంత చైతన్యమైనా అంతకు మించి రియల్ ఎస్టేట్ నిర్వాహకులు, వ్యాపారులు ప్రజల్ని బోల్తా కొట్టిస్తూనే ఉన్నారు, మోసం చేస్తూనే ఉన్నారు. ప్రజల్ని మోసం చేసి వాళ్ళ కష్టార్జితాన్ని ₹100 కోట్ల తమ జేబులో వేసుకొని పోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, ఇది కరెక్ట్ మనం చూసినట్లయితే పేరుకి సంగారెడ్డి జిల్లా కానీ హైదరాబాద్ మహానగరంలో అంతర్భాగంగానే ఉంటుంది. ఆ పటాన్ చెరువు పక్కన ఉంటుంది. ఇది మన ఓవరాల్ ఎగ్జిట్ 4 దగ్గర ఉంటుంది. కిస్టారెడ్డిపేటలో ఇది దారుణం జరిగింది. అయితే రెయిన్బో గ్రీన్ మెడోస్ అనే సంస్థలో ఇది జరిగింది. ఇది కమ్యూనిటీలో ఇది దారుణం జరిగింది. అయితే ఇక్కడ ఇంటూరు నాగేశ్వరరావు అనే ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ఎమ్మెల్యే ఇక్కడ దాదాపుగా 27 ఎకరాల్లో ఈ వెంచర్ నిర్మించారు. ఇందులో కొంత ఈ వెంచర్ లో భాగంగా కొంత ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిని కూడా కలిపి విల్లాలు నిర్మించారు. అయితే అప్పుడు వీళ్ళు నిర్మాణ సమయంలో ప్రైవేటు స్థలాలను, వేరే వాళ్ళకి చెందిన ప్రైవేటు స్థలాలని ప్రభుత్వ భూములుగా చూపించి ప్రభుత్వ భూముల్లో వీళ్ళు విల్లాలు కట్టినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ ప్రభుత్వ భూముల్లో ఏదైతే నిర్మాణ సంస్థ ప్రభుత్వ భూములు వదిలిపెట్టిందో అందులో ఎటుల కాలంలో నిర్మాణాలు వేరే వాళ్ళు వచ్చి చేయడంతో వీళ్ళు పోయి ప్రభుత్వ రెవెన్యూ అధికారులకి ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులకి ఇక్కడ సర్వే చేయడంతో వాళ్ళు వాస్తవాలను నింకు తెలిచారు. ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చి కడుతున్నారో వాళ్ళ సొంత భూమి, వాళ్ళ ప్రైవేట్ భూమి అని రెయిన్బో మీడియాస్ వాళ్ళే ప్రభుత్వ భూమిలో విల్లాలు కట్టి మీకు ఎంఆర్ఎంలకు స్పష్టం చేశారు. దీంతో వీళ్ళు ఇటు తహసీల్దార్ స్థాయిలో మండల సర్వేయర్ తోటే కాకుండా ఇటు జిల్లా స్థాయిలో కూడా సర్వే చేయించుకున్నారు. మొత్తం ఏది చేసినాక ఇక్కడ ఈ కమ్యూనిటీలో 40 ఇండ్ల వరకు కూడా ప్రభుత్వ భూమిలో ఉన్నట్టు వాళ్ళు తేల్చారు. దీనికి సంబంధించి నిర్వాహకులంతా కూడా ఏదైతే ఈ బాధితులు ఉన్నారో వీళ్ళు పోయి వీళ్ళ నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడగడంతో మీ భూమిని మేము ప్రైవేట్ భూమిలోనే కట్టాము, అది తప్పు అని చెప్పి మీకు కావాలంటే ఒకవేళ పొరపాటున ప్రభుత్వ భూమిలో ఉంటే కనుక మీకు పరిహారం చెల్లిస్తామని చెప్పి కూడా వీళ్ళతో ఒక అగ్రిమెంట్ రాసిచ్చారు. ఇదంతా కూడా ఇప్పుడు పూర్తిగా మొత్తం అంతా సర్వే సర్వే అధికారులు వచ్చేసి ఇటు మండల స్థాయి కాకుండా జిల్లా సర్వేలు కూడా వచ్చి అంతా తేల్చినప్పుడు ఇప్పుడు 40 ఇండ్లు ప్రభుత్వ భూమిలో ఉన్నట్టు తేలితేమని వీళ్ళంతా పోయి కూడా వాళ్ళని అడిగితే వాళ్ళకి సరైన సమాధానం అవుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క నెలకి అంటే వీళ్ళంతా కూడా చూసినట్లయితే దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇట్లాంటి ఉద్యోగాలు చేసుకుంటూ లోన్లు పెట్టి తీసుకున్నారు. వాళ్ళు మనం వినొచ్చు, వాళ్ళు చెప్తున్న బాధ నెలకు ₹1,00,000 మేము ఈఎంఐ కడుతున్నాం, అంతా వ్యవసాయ కుటుంబాలు. సో
పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాము, ఇక్కడ మేము ఇల్లు కట్టుకుంటే మాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా స్పందించి వాళ్ళకు న్యాయం చేయకపోతే కనుక మేము ఆత్మహత్య చేసుకున్నామని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.